హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీ లవ్ లాగ్. ఈరోజు మీకు ఒక ఫేమస్ టెంపుల్ చూపించబోతున్నాను. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం. ఈ టెంపుల్ గురించి నేను చాలా విన్నానండి. చాలా ఎక్సైట్మెంట్తో చూడడానికి వచ్చేసాం. వెళ్ళే దారి చూడండి ఎంత బాగుందో. టెంపుల్కి దగ్గర అయ్యే కొద్దీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం బాగా కనిపిస్తుందండి. చాలా పెద్దదిగా ఉంది. నాకైతే మలేషియాలోని విగ్రహం చూసినట్టు ఉంది. చూస్తుంటే మీకు కూడా అలానే అనిపిస్తుంది కదండి. మనం మూవీస్లో చూస్తుంటాం కదండి, స్వామి విగ్రహం చాలా కలగా ఉంది. అండ్ ఈ విగ్రహం 54 అడుగులతో సుబ్రహ్మణ్య స్వామిని చాలా బాగా కట్టారండి. టెంపుల్ ఇదే అనుకోకండి. మెయిన్ టెంపుల్ మూలవిరాట్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కొండపైన ఉంటుందండి. అసలు పైన ఇంకా చాలా బాగుంటుందండి. రండి చూపిస్తాను. ఈ మార్గశిర మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠికి చాలా విశిష్టత ఉంటుందండి. కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుపోవడమే దీనిలోని ప్రధాన అంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. కావడిలో వేసేవి వారి వారి మొక్కులను బట్టి ఉంటుందండి. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది. నాగప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం అండి. కొద్దిగా ముందుకెళ్తే నాగపడిగల విగ్రహాలు పెట్టారండి. మీరు కూడా దర్శించుకోండి. చుట్టూ చూసారా ఎంత విశాలమైన ప్లేస్ ఉందో. ఇంకా మెయిన్ టెంపుల్ దగ్గరికి స్టార్ట్ అవుతున్నామండి. కొండ మీదికి ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. వెళ్ళేదారి చూడండి ఎంత బాగుందో. చుట్టూ పచ్చని చెట్లు, అడవి మార్గం చాలా అందంగా ఉంది. నిజంగా చెప్తున్నాను, అందరూ ఒక్కసారైనా ఇక్కడికి విజిట్ అవ్వాల్సిన టెంపుల్ అండి ఇది. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గురించి 4 మాటలు చెప్పుకుంటూ వెళ్దాం రండి. ఈ గుడి కొండ ప్రాంతంలో కొలువుదీరి కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడండి. ఒక భక్తుడికి ఇచ్చిన వరం కోసమే స్వామి ఇక్కడ వల్లీ దేవసేన సమేతంగా వెలసి దర్శనమిస్తున్నాడని చెబుతారండి. ఈ ఆలయానికి 100 సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు. ఈ స్వామిని దర్శించుకుంటే సుఖ సంతోషాలు సొంతమవుతాయని నమ్ముతారు. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే ఆనందగిరి కొండపైన కార్తికేయుడు స్వయంభూగా వెలసిన క్షేత్రమే ఈ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. ఇది చిత్తూరు జిల్లా పాకాల మండలంలో ఉట్లవారిపల్లెలో ఉండే ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక భక్తుడి కోరిక ఉందని, దాన్ని మరో భక్తుడు నెరవేర్చాడని అంటారండి. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ముందుగా 6 ప్రదక్షిణాలు చేయాలండి. ఇలా చేయడం ద్వారా భక్తులకు ఉండే అనారోగ్యం, అప్పుల బాధలు తొలగిపోతాయి. 6 ప్రదక్షిణాల అనంతరం స్వామిని స్తుతించి మరలా విడిగా మరొక్కసారి ప్రదర్శనం చేయాలండి. ఇలా చేసినట్లయితే మన కోరికలు నెరవేరుతాయి. సుబ్రహ్మణ్య స్వామి గురించి వినే ఉంటారు. శివపార్వతుల 2వ కుమారుడు, వినాయకుడికి తమ్ముడు అయిన సుబ్రహ్మణ్య స్వామి. ఆయననే భక్తులు కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే పేర్లతో పిలుచుకుంటారండి. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు. కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని అంటారు. ఇంకా మెయిన్ టెంపుల్లోకి వచ్చేసామండి. వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుందాం.
స్వామి దర్శనం అయిపోయిందండి. ఇప్పుడు స్థల పురాణం గురించి చెప్పుకున్నామండి. పూర్వము ఈ దేవస్థానం గల ప్రాంతము పల్లవ దొరలు ఏలుబడిలో ఉన్నందున ఈ ప్రాంతమునకు పాల్యం కొండ అని పేరు వచ్చిందంటండి. ఈ పాల్యం కొండలోని గుండు క్రింద సిద్ధాచార్య అనే వ్యక్తి సంతాన ప్రాప్తికై ఈశ్వర ధ్యానం చేయగా ఒక శుభదినమున వారికి పుత్ర సంతానం కలిగిందట. పుత్రునికి పాలవరాయుడు అని నామధేయం చేసి పాలవరాయునికి 11 సంవత్సరముల వయసులో తల్లిదండ్రులు గతించగా పాలవరాయుడు ఎంతో దుఃఖించి నిత్యం ఈ సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానిస్తూ దుంపలు కందమూలలు ఫలాలుగా తింటూ జీవించి జీవితపు దశ 80 సంవత్సరములలో ఘోర తపస్సు ఆచరించగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై నీ భక్తికి మెచ్చి తిని ఏం వరం కావాలో కోరుకోమనగా పాలవరాయుడు మిమ్ములను చూచి జన్మ తరించింది, తమరు దేవేరులతో వెలిసి భక్తులను అనుగ్రహించవలసినదిగా వేడుకొనగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు సమ్మతించి రాబోవు కాలములో ఒక స్వర్ణకారుని చేతుల మీదుగా దేవస్థానము నిర్మితమవుతుందని చెప్పి అతనికి మోక్షం కల్పించాడటండి. అంతరార్థమయ్యను. ఆ తరువాత పాకాలలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భక్తుడైన మేలిపాటి మునిస్వామి ఆచారి స్వర్ణ వ్యాపారం చేయుచు కడుపు నొప్పితో బాధపడుతుండెను. ఒకరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు స్వప్నంలో కనిపించి పాల్యకొండపై గల దొనిలోని తీర్థమును సేవించమని చెప్పెను. మేలుపాటి మునిస్వామి ఆచారి స్వామివారు కలలో చెప్పినట్లుగా దొనలోని తీర్థమును సేవించగా కడుపు నొప్పి నుండి ఉపశమనం పొందెను. ఆ విషయం పరిసర గ్రామాల్లో తెలిపి గ్రామస్తుల సహకారంతో ఈ ప్రాంతమునందు దేవస్థానం నిర్మించారు. ఈ దేవస్థానమునకు వెళ్ళుటకు రాతి గుండు అడ్డముగా ఉన్నదని శ్రీ స్వామివారిని ప్రార్థించగా స్వామివారి అనుగ్రహంతో రాతిగుండు పై భాగమున పిడుగుపడి గుండు నిలువుగా చీలి 2 ముక్కలై మధ్యలో దారి ఏర్పడినది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆడి కృత్తిక మాసంలో 5 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. ఈ దేవస్థానం నందు స్వామివారిని దర్శించిన వారికి ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి, సకల సంసార దుఃఖముల నుండి విముక్తి కలుగునని ఈ దేవస్థానం నందు వివాహము చేసుకున్న వారికి పుత్ర సంతానము కలుగునని భక్తుల విశ్వాసం అండి. చూసారా, ఈ టెంపుల్ విశిష్టత గురించి తెలుసుకున్నాం కదండి. ఈ కొండ మీదికి 2 దారులు నిర్మించారండి. ఒకటి వెళ్ళడానికి, మరొకటి రావడానికి. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయండి. కళ్యాణ మండపం కూడా కట్టారు. ఓవరాల్గా ఈ గుడి చాలా పెద్దదండి. కింద నుంచి పైన కొండ వరకు చాలా బాగా కట్టారు. ఇక్కడ వినాయకుని గుడి అండ్ నవగ్రహాల గుడులను కట్టారండి దర్శించుకోవడానికి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వ్లాగ్లో కలుద్దాం.